నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జ్యేష్ఠాదేవిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులం కావచ్చో పరిశీలిద్దాం. లక్ష్మీదేవి సోదరిని జ్యేష్ఠాదేవిగా పురాణాల్లో చెప్పడం జరిగింది. జ్యేష్ఠాదేవి ఉద్దాలక మహర్షి భార్య. ఉద్దాలక మహర్షిని వివాహం చేసుకున్న తర్వాత ఉద్దాలక మహర్షి ఆశ్రమానికి జ్యేష్ఠాదేవి వస్తుంది. అయితే ఆశ్రమ ప్రాంగణంలో యజ్ఞాలు, యాగాలు, హోమాలు వీటన్నిటినీ చూసి, ఆశ్రమ ప్రాంగణంలో గురువుల సేవ చేయటం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతానని ఉద్దాలక మహర్షితో పలుకుతుంది. కారణం ఏంటని ఉద్దాలక మహర్షి ప్రశ్నించినప్పుడు జ్యేష్ఠాదేవి తన భర్త అయినటువంటి ఉద్దాలక మహర్షికి ఏం చెప్తుందంటే, ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటాయో అక్కడ నేను నివసించను, ఎక్కడైతే ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఉంటారో అక్కడ నేను నివసించను, అలాగే తల్లిదండ్రులను సేవించే చోట, గురువులను సేవించే చోట, అతిథి మర్యాదలు జరిగే చోట, వృద్ధులకు సేవ చేసే చోట తాను నివసించనని జ్యేష్ఠాదేవి తన భర్త అయినటువంటి ఉద్దాలక మహర్షితో పలుకుతుంది. అంటే లక్ష్మీ కటాక్షం కలగాలంటే లక్ష్మీదేవి సోదరి అయినటువంటి జ్యేష్ఠాదేవిని గృహం నుంచి బయటకు పంపించాలి. అలా పంపించాలంటే ఈ నియమాలన్నీ గృహంలో తప్పనిసరిగా పాటించాలి. శుచి శుభ్రత ఉన్న ఇంట్లో, ఆచార వ్యవహారాలు పాటించే ఇంట్లో జ్యేష్ఠాదేవి ప్రవేశించలేదు అని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. జ్యేష్ఠాదేవికి పుల్లటి పదార్థాలు, కారం పదార్థాలు, వగరు పదార్థాలు ఎంతో ప్రీతిపాత్రం. అందుకే ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కలిపి కడితే వాటిని చూసి జ్యేష్ఠాదేవి అక్కడే ఆగిపోతుంది, గృహంలోకి ప్రవేశించదు. అలాగే ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు కూడా పసుపు కలిపిన నీటిని అన్ని గదుల్లో 4 మూలలా చల్లుతారో ఆ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి ప్రవేశించదు. అలాగే ఇంటిని శుద్ధి చేసుకునేటప్పుడు కొద్దిగా పసుపు, కర్పూరము నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లతో ఇంటిని శుద్ధి చేసుకోవటం ద్వారా జ్యేష్ఠాదేవి గృహంలోకి ప్రవేశించలేదు. జ్యేష్ఠాదేవి గృహంలో ఉన్నప్పుడు బయటికి పంపించి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించటానికి ఒక ప్రత్యేకమైనటువంటి ధూపం ఇంట్లో వేయాలని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఆ ధూపం ఎలా వేయాలంటే గుగ్గిలము, సాంబ్రాణి పొడి, ఆవు నెయ్యి, ఎండు కొబ్బరి చూర్ణము, పంచదార వీటన్నిటినీ కలిపి మండించి ఆ ధూపం వేస్తే ఆ ఇంట్లోంచి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుందని ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే జ్యేష్ఠాదేవి గృహంలోకి రాకుండా ఉండటానికి, గృహంలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవిని బయటికి పంపించడానికి ప్రతిరోజు సాయంకాలం పూట ఇంట్లో మహిళామణులు సంధ్యాదీపం వెలిగించేటప్పుడు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే పూజామందిరంలో కూడా దీపాలు వెలిగించాలి. సాయంకాలం పూట పూజామందిరంలో దీపాలు వెలిగించి ఇంటి ముందు, గుమ్మం ముందు దీపం పెట్టి జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రాకుండా ఉండటానికి ఒక మంత్రం చదువుకోవాలని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ మంత్రం ఏంటంటే ఐం హ్రీం శ్రీం జ్యేష్ఠాలక్ష్మి స్వయంభువే హ్రీం జ్యేష్ఠాయై నమః. ఈ మంత్రం 9 సార్లు ఏ ఇంటి ముందైతే సంధ్యాదీపం పెట్టి చదువుతారో ఆ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి ప్రవేశించదు. లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. లక్ష్మీదేవి గృహంలోకి ప్రవేశిస్తుంది. గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ మంత్రం 9 సార్లు చదవండి. ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని బయటికి పంపించండి. జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రాకుండా లక్ష్మీదేవిని గృహంలోకి స్వాగతించండి. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా లలితా అమ్మవారి వైభవం ఏంటో, లలితాదేవిని ఏ విధంగా ఆరాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. పూర్వ పుణ్య విశేషం చేత ఒక మూర్తి యందు ప్రీతి ఏర్పడుతుంది, అదే సర్వస్వం అనుకుంటాడు. దానికి సంబంధించిన విషయాలే నచ్చుతాయి, తదితర విషయాలు నచ్చవు. ఇది ప్రాథమిక దశ, మంచిదే. కానీ ఒకవేళ ఆ మూర్తి అనుగ్రహం మనకు ఉండినట్లయితే క్రమంగా ఈ రెండవది భావనాత్మకంగా తెచ్చుకోగలగాలి. ఇవాళ నేను ఈ మూర్తిగా చూస్తున్నాను కానీ భగవంతుడు ఈ మూర్తికి మాత్రమే పరిమితమై లేడు, అన్ని మూర్తులు ఆయనవే, ఆయన పరమాత్మ అని కాస్త అనుభవం లేకపోయినా అవగాహన ఉండాలండి. ఇక్కడ ఆ దశ ఏర్పడిన తర్వాత ఆ మూర్తిని 2 విధాలుగా ఉపాసించాలట. ఒకటి, నువ్వు ఉపాసిస్తున్న శాస్త్రం వర్ణించిన రూపం ఏదైతే ఉన్నదో ఆ వర్ణించిన రూపము అంటే చేతిలో మురళీ పట్టుకుని వ్యత్యస్త పాదారవిందుడై నిలబడ్డ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహము, కోదండ ధనుర్ధారియై అమ్ముల పొద అక్కడ ఉంటూ ఉండగా సీతాసమేతుడు రామమూర్తియో, శాంతం పద్మాసనస్థం శశిధర్మకుటమని శివమూర్తియో, ఏది నువ్వు ఉపాసించినా అది ఉపాస్య రూపం. రెండవది ఏంటంటే నువ్వు ఉపాసిస్తున్న ఈశ్వరుడు విశ్వరూపుడని ఆరాధించాలి. ఇది చాలా ప్రధానమైన అంశం. అదే ఇక్కడ చూపించాడు ఆయనక.
నువ్వు ఎవరినైతే ఉపాసిస్తున్నావో వాడే అంతటా ఉన్నాడని నీకు ఎరుక కలగాలి, అంతా వాడి స్వరూపమే అని ఎరుక కలగాలి. అది విశ్వరూపము. అందుకే మీరు గమనించండి, అమ్మవారికి సంబంధించిన పురాణాల్లో అమ్మవారి విశ్వరూపం ఉంది. దేవి భాగవతం చదివితే దేవి విశ్వరూపం ఉంది. దేవి గీతలు వస్తుంది సరిగ్గా అమ్మవారి విశ్వరూపం చూపిస్తారు ఒక్కసారి హిమవంతునికి. ఆశ్చర్యకరంగా ఉంటుంది. అది అమ్మవారి విశ్వరూపం. అలాగే శివపురాణాల్లో శివ సంబంధమైనటువంటి పద్మపురాణంలో, అదేవిధంగా కూర్మ పురాణంలో శివ విశ్వరూప సాక్షాత్కారం ఉంది. ఇదే వర్ణన మనం ఏం చూసామో అదే కనబడుతుంది అక్కడ కూడా. అలా అనుకుంటే గణేష గీతలో, గణేష పురాణంలో గణేష విశ్వరూపం కనబడుతుంది ఇక్కడ. అంటే ఎవడికి తోచింది వాడు రాసేసేయండి అనడానికి హక్కు లేదు, రాసింది వ్యాసుడే. మన సంప్రదాయాన్ని మాత్రం అతిక్రమించరాదు. ఎందుకు వ్యాసుడు అలా చెప్తున్నాడంటే, ఉన్నది ఒకటే పరమేశ్వరుడు. వాడిని నువ్వు గణపతిగా ఉపాసన చేస్తే పరమేశ్వరుడే విశ్వరూపుడు గనక గణపతియే విశ్వరూపంగా కనబడుతున్నాడు. శివుణ్ణి పరమేశ్వరుడికి ఉపాసిస్తున్నావు గనక పరమేశ్వరుడి యొక్క విశ్వరూపం శివరూపంగా సాక్షాత్కరిస్తున్నది. అందుకే మనం ఉపాసించే దైవాన్ని విశ్వరూపంగా ఎప్పుడూ కొలుచుకోవాలి. విశ్వరూప ఉపాసనలో ఒక పూర్ణ స్థితికి తీసుకువెళుతుంది. ఇది చాలా ప్రధానమండి. అందుకే ఎప్పుడైనా సరే విశ్వరూపంగానే వీరారాజ విరాడ్రూప విరజ బహుధా విశ్వతో ముఖం చదువుకున్నామా లేదా 9వ అధ్యాయంలో సరిగ్గా? ఏకత్వేన పృథక్త్వేన బహుధా, మరి విశ్వతోముఖి అని అక్కడ అంటున్నాం. ఈ శబ్దం అక్కడ ఉన్నది, ఇక్కడ పరిశీలించవలసినది. కానీ విశ్వతోముఖంగా ఆరాధించాలి. ఆ దశకు నువ్వు చేరితే నువ్వు ఉపాసన పక్వ దశకు వచ్చినట్టు. ఇది తెలుసుకోవాలి. ఎక్కడ చూసినా అదే కనబడాలండి. ఇక్కడ అంతా రామమయం, నిజానికి అంతా బ్రహ్మమయం. ఆ బ్రహ్మమును రాముడిగా ఉపాసించాడు కనుక అంతా రామమయం ఉన్నాడు. ఇంకొక ఆయన అంతా శివమయం అంటాడు. కానీ విశ్వరూపోపాసనకు వెళ్ళడం ఉత్కృష్ట స్థితి వస్తుంది ఇక్కడ. అది అనన్య భక్తులు చాలా గొప్పది. విశ్వరూపం ఎప్పుడైతే ఆ పరమేశ్వరుని యొక్క అసలు తత్వమని ఆరాధిస్తే విశ్వము ఆయన తప్ప మరొకటి కాదు కదా, అంటే అనన్యమేగా అది. అందుకు విశ్వరూపం గురించి చెప్పిన తర్వాత అనన్య భక్తిని ప్రస్తావన చేయడంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం. అటువంటి స్థితిలోకి వెళ్ళిన వాడికి ఎటు చూసినా రాముడేనండి. ఎందుకంటే ఒకప్పుడు దాన్ని పెట్టుకున్న రొట్టెలని తుకారం అక్కడ పెట్టుకున్నాడు తిందామని, భగవంతుడికి నివేదన చేద్దామని పెట్టుకుంటే కుక్క పట్టుకు వెళ్ళిపోయింది ఒకసారి. ఆయన వెంటనే నెయ్యి పట్టుకు వెళ్తున్నాడు వెనకాల. ఎందుకంటే హే కృష్ణ, ఒట్టి రొట్టె తింటే జీర్ణం కాదు, నెయ్యి వేస్తాను అన్నట్టు ఇక్కడ. అంటే ఎటువంటి స్థితికి వెళ్ళిపోయాడో చూడండి ఇక్కడ. ఒకప్పుడు రామకృష్ణ పరమహంస రోజు కాళీదేవిని పూజించేటప్పుడు ఆ మందార వృక్షం నుంచి మందార పువ్వులు తీసుకొచ్చి అమ్మవారిని అలంకారం చేసేవాడు. ఒకరోజు ఆ చెట్టు దగ్గర నిలబడి అమ్మా కాళీదేవిని సాష్టాంగ నమస్కారం చేశాడు చెట్టుని. ఎందుకంటే ఆకుపచ్చదనం కొంచెం గాఢంగా ఉన్నటువంటి ఆకులతో ఉన్నటువంటి ఆ పెద్ద మందార చెట్టు ఎర్రని పువ్వులతో ఉన్నప్పుడు ఎర్రని పువ్వులు అలంకరించుకుని కాళీమాతలా కనబడింది ఇక్కడ. అది చూడగలిగే స్థితి. ఆ స్థితి చెప్తే రాదు, వింటే అనిపించదు. సాధన చేస్తే భగవద్ అనుగ్రహం ఉంటే ఆ స్థితి లభిస్తుంది. అందుకే ఇక్కడ భగవానుడు విశ్వరూప అనన్యభక్తి చెప్పినప్పుడు మనం ఉపాసనలో తెలుసుకోవాల్సినది విశ్వరూపుడుగా చూడడం. 2వ దశ అండి. ఉపాస్య రూపం నుంచి విశ్వరూపముగా చూడడం. ఆ విశ్వరూపాన్ని నేను ఉపాసిస్తున్నాను, నేను ఏ ఉపాస్య రూపాన్ని పట్టుకున్నానో అదే విశ్వరూపం. అందుకే తన ఉపాస్య రూపమైన చతుర్భుజ శంఖచక్ర గదా పద్మధారి అయినటువంటి విష్ణువు విశ్వరూపుడుగా కనబడగానే అనంత విశ్వంగా చూసి సంభ్రమానికిలోనే నా ఉపాస్య రూపమైన చతుర్భుజ శంఖచక్ర గదా పద్మములతోనే సాక్షాత్కరించవయ్యా అన్నాడు. అది రహస్యం ఇక్కడ. అప్పుడు మళ్ళీ ఆయన చతుర్భుజాలతో శంఖచక్ర గదాలతో కనబడ్డాడు. కిరీటనం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుం అన్నాడా లేదా? ఆ రూపంతో కనబడమనగానే అలా కనబడ్డాడు స్వామివారు. అక్కడ వర్ణంలో జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది, కృష్ణుడిని అడిగింది అర్జునుడు చర్నాకోలతులు పట్టుకున్న కృష్ణుడు కాదు, చతుర్భుజాలతో. ఎందుకు అడిగాడంటే ఆ రూపాన్ని ఉపాసిస్తున్నాడు. ఆయనే కృష్ణుడే నీకు తెలుసు, కానీ తద్రూప నిష్ట కలిగినటువంటి వాడు. అందుకని విశ్వరూపం చూపించగానే వెంటనే ఆయన ఆ విశ్వరూపుడు, ఈయన ఆ విశ్వరూపుడిని ఎరుక ఆయనకు కలిగింది. ఉపాస్య రూపానికి విశ్వరూపానికి ఉన్న అనుసంధానం క్రమంగా కలగవలసింది ఏమిటి అంటే, ఇప్పుడు విశ్వం ఉన్నంతసేపు విశ్వరూపం, విశ్వం లయమైపోయిన ప్రళయావస్థలు విశ్వరూపం ఇది. అప్పుడు చూడడానికి నువ్వు ఉండవు, నువ్వు లయమైపోతావు. కానీ ఈ బీజాలు మిగిలితే మళ్ళీ పుడతావు. అందుకు నువ్వు విశ్వంలో ఉండగానే విశ్వము లయమైపోయిన తర్వాత ఏది ఉంటుందో దాని గురించి ఆలోచించు. అదే ముందు శ్లోకాల్లో ఆయన చెప్పిందంతా ఈ జ్ఞానం కోసం మళ్ళీ వెనక్కి తెచ్చాం సాధకుడి కోసం. విశ్వమంతా లయమైపోయింది. అప్పుడేముంది? ఎక్కడ లయమైంది? ప్రకృతిలో లయమైంది ఇక్కడ అన్నాడు. ఇక్కడ ప్రకృతి నుంచే వచ్చింది. ప్రకృతి నుంచే వచ్చిందని నువ్వేం చేస్తావు? మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. నేను అధ్యక్షుడిగా ఉండడం వల్ల ప్రకృతి నుంచి జగత్తంతా వస్తుంది అని చెప్పాడు కదా ఇక్కడ. కానీ ప్రకృతిలో లీనమైంది, మళ్ళీ ప్రకృతి వల్లే ఎప్పుడో కలుగుతుంది. అంటే విశ్వం ప్రకృతిలో లయమవ్వడము, ప్రకృతి నుంచి కలగడము రెండూ చూపించండి స్వామివారు ఇక్కడ.
కానీ ప్రకృతిలో లయమైపోయినా ఆ ప్రకృతి దేని యందున్నదో అది దేనిలో లయం కాదు, అన్ని దానిలోనే లయమవుతాయి, అందులోంచే కలుగుతాయి. దాని పేరు కూడా అవ్యక్తము, అంటే పరమేశ్వరుడు అని అర్థం. దాని అక్షరం అంటారు ఇక్కడ. ఆ అక్షరమైన తత్వము విశ్వం లయమైపోయినా ఉంది, విశ్వం రాకముందు ఉంది, విశ్వములో ఉంది. కనుక ఒక్కడు మనకు తెలిసిపోయింది ఇక్కడ, విశ్వరూపముగా ఉన్నప్పుడు ఉన్నది, అది విశ్వరూపానికి మాత్రమే పరిమితి కాదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అంటే ఇంతవరకు ఉపాస్య రూపానికే పరిమితి కాదు, విశ్వరూపం ఉన్నాం అంటే పరమాత్మ విశ్వరూపానికి పరిమితుడా? విశ్వం నువ్వు ఎంత అనంతం అనంతం అని చెప్పినప్పటికీ కూడా దానికి సృష్టి శిలైలు ఉన్నాయి విశ్వంలో ప్రతిదానికి. ఎవడిని ఆధారం చేసుకుంటే వాడికి లేదు. ఆధారతత్వం దీనికి అతీతమే. ఆధారతత్వానికి వెళ్ళేటప్పటికల్లా విశ్వ అతీత తత్వంలోకి వెళ్ళిపోయో. కనుక విశ్వేశ్వరుడే విశ్వరూపుడుగా ఉన్నాడు, విశ్వాతీతుడుగా ఉన్నాడు. కానీ విశ్వేశ్వరునికి రెండు విషయములు. ఆయన విశ్వరూపుడుగా ఉన్నప్పుడు మాత్రమే విశ్వానికి ఈశ్వరుడు అంటున్నాం. విశ్వ అతీత స్థితికి వెళ్ళక విశ్వం ఇంక లేదుగా. అతీత స్థితిలో కేవలం అక్షరమైన బ్రహ్మమే ఉంది. చివరికి ప్రకృతిలో జగత్తు లయమైపోయిన తర్వాత కూడా ఏది ఉంటుందో అది అవ్యక్తం అక్షరం. అది మనం చెప్పుకున్నాం. అక్షరస్వరూపుడుగా ఉంటాడు. అక్షరస్వరూపుడు విశ్వంలో కూడా వ్యాపించున్నాడు. కానీ మన విశ్వాన్ని చూస్తే అక్షరుని చూడట్లేదు. ఇప్పుడు అక్షరుణ్ణి విశ్వాన్ని కలిపి చూసాం. క్రమంగా విశ్వాన్ని విడిచి అక్షరుణ్ణి మాత్రమే చూడగలగడం అంత తేలిక. అందుకే ఈ ప్రశ్న ఏం వేస్తున్నాడంటే, ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగ విత్తమాహ. ఈ ప్రశ్న ఇక్కడ అడిగాడు కనుక నీ వివరం చెప్పాల్సి వచ్చిందండి ఇక్కడ. స్వామి, నేను సతతయుక్తులైన భక్తులు ఉపాసిస్తూ ఉంటారు, అదేవిధంగా అవ్యక్తమైన అక్షరాన్ని ఉపాసించే వాళ్ళు ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరు యోగవేత్తలు అన్నారు. అంటే నిజమైన యోగి ఎవడు? యోగ విత్తమాహ. ఇందులో నిజమైన గొప్ప యోగి ఎవరు? ఇది అడిగాడండి ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు. గురువే సర్వలోకానాం అని కూడా చెప్పారు. గురువు యొక్క అనుగ్రహం ఏ వ్యక్తిపై ఉంటుందో ఆ వ్యక్తి దేదీప్యవంతమైనటువంటి దివ్యానుగ్రహానికి పాత్రలవుతారు. గురువు మీద భక్తి కలిగి గురువే నాకు రక్ష అని ఎవరైతే భావన చేసి ప్రతినిత్యం గురువు జపాన్ని మనసు నిండా తలుచుకొని గురువు గారికి పూజ చేసే సమయంలో మొట్టమొదటిసారిగా సాష్టాంగ ప్రణామాన్ని ఆచరించి శ్రీ గురుభ్యో నమః అని చెప్పేసి అనుకున్న పెదపే ఔపోసన ప్రారంభిస్తారు. పూజ చేసే సమయంలో ఔపోసన పట్టి ముందుగానే శ్రీ గురుభ్యో నమః అనుకొని ఓం కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ అని చెప్పేసి ఔపోసన ప్రారంభిస్తాం. ఇలా ఎవరైతే చేస్తారో వారికి గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఈ వ్యక్తిపై ప్రసరింపజేస్తుంది. అంతేకాకుండా గురుముద్ర అని చెప్పేసి ఉంటుంది. ఇటువంటి ముద్ర గురుముద్ర అంటారు. ఇది నెత్తి మీద ఉంచుకొని గురువు గారి యొక్క పాదాలకు బంగారపు పుష్పాలను సమర్పించినట్టు భావన చేసి తదుపరి గురూపదేశం చేసినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఆ వ్యక్తి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసంతో కొనసాగుతాడు. ఈ యొక్క ఉపాసనా విధి వలన మనిషికి వాక్శుద్ధి వస్తుంది. గురువు యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఎక్కడ ఉన్నా సరే కలిగి తీరుతుంది. ముందుగానే భవిష్యత్తు గోచరిస్తుంది. ఆ భవిష్యత్తు గోచరించినప్పుడు తాను తప్పటడుగులు వేయకుండా ఆచితూచి సన్మార్గవంతుడై 10 మందికి చక్కటి విషయాల్ని చెప్పేటువంటి సమర్థతా లక్షణం కూడాను గురువు వలననే సంప్రాప్తమవుతుంది. అందుకే ప్రతి వ్యక్తికి కూడాను ఒక గురువు అవసరము అని చెప్పేసి శాస్త్రం చెబుతుంది. గురువు లేని విద్య దేనికి పనికిరాదు. గురువు గారి వలన తెలుసుకున్నటువంటి జ్ఞాన తత్వం శతవిధాలా కూడాను ప్రతి ఒక్కరికి పనికి వస్తుంది సుమా అంటోంది శాస్త్రం. అందుకే పరమాత్మ స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మ కూడా సాందీపుని వద్ద
విద్యను అభ్యసించారు బలరామకృష్ణులు ఇరువురు కూడాను. అంత గొప్ప లక్షణం అనేటువంటిది ఈ గురువు అనేటువంటి పదంలో దాగి ఉన్నది. కాబట్టే అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞానాన్ని ప్రసరింపజేసే దివ్య జ్యోతి గురువు. చీకటిని పారద్రోలి వెలుగును ప్రసాదించే దివ్యమూర్తి గురువు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6 గంటల 10 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 58 నిమిషాలకు. తిథి సప్తమి పూర్తిగా ఉంది. నక్షత్రం మృగశిర రాత్రి 7 గంటల 43 నిమిషాల వరకు. వర్జం తెల్లవారుజామున 4 గంటల 46 నిమిషాలకు ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 6 నిమిషాల నుంచి 10 గంటల 53 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషాల నుంచి 3 గంటల 36 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల 10 నిమిషాల వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాలకి. నేటి విశేషాలు: గురువారం త్రిద్యుస్పృక్, అలాగనే మాఘ్య వర్షశ్రార్థస్య పూర్వేద్యు, ప్రదోషం అన్ని విశేషాలున్నాయి. త్రిద్యుస్పృక్ అంటే 3 వారాలను స్పృశించినటువంటి ఒక తిథి అని అర్థం. ఈరోజు సప్తమి తెల్లవారుజామున 5:41 ప్రారంభమైంది కాబట్టి బుధవారం దానికి స్పర్శ కలిగింది, గురువారం పూర్తిగా కలిగింది. రేపటి రోజు కూడా సప్తమి కొద్దిగా ఉంది కాబట్టి శుక్రవారంతో కూడా సంబంధం కలిగి ఉంది. అలా 3 వారాలతో సంబంధం కలిగినటువంటి తిథి ఉన్నప్పుడు త్రిద్యుస్పృక్ అంటారు. ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలు అనంతమైన ఫలితాన్ని అందజేస్తాయి. అలాగే మాఘ్య వర్షశ్రార్థమునకు ముందు రోజు అంటే రేపటి రోజు అష్టమి సంబంధమైనటువంటి శ్రాద్ధం జరుగుతుంది. దాన్ని అష్టకాశ్రార్థం అంటారు. దానికి ముందు చేసేటువంటి శ్రాద్ధం అంటే వరుసగా 3 రోజులు చేయాలన్నమాట. సప్తమి, అష్టమి, నవమి. దాంట్లో ముఖ్యమైనది అష్టమి కాబట్టి ఈ మూడింటిని కలిపి త్రిశ్రోష్టకలు అని పిలుస్తారు. వాటిలో ఇది మాఘ్య వర్షశ్రార్థానికి ముందు రోజు. ఈరోజు కూడా శ్రార్థం చేయాలి. పితృదేవతారాధన, అందులో మహాలయ పక్షం చాలా మంచిది. అలాగనే ప్రదోషం ఉంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత 1:12 నిమిషాల సమయంలో శనగలతో దక్షిణామూర్తిని పూజ చేసినట్లయితే విద్యార్థులలో మేధా ప్రజ్ఞలు సిద్ధిస్తాయి. నేటి ఆణిమిత్యాలు: ధనం ఉన్నవాడి కన్నా గుణం ఉన్నవాడు ఎంతో గొప్పవాడు. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. ఇలా చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు అంటే వాడికి జీవితంలో ఎలా బ్రతకాలో, ఎన్ని మాటలు మాట్లాడాలో, ఎంత మౌనం పాటించాలో వాడికి తెలుసని గుర్తు. అందుకే ఇప్పటికీ దేవతా స్వరూపాల్లో హనుమ ఒక్కరే ఇలా పెడతారు. ఆజ్ఞాపాలక హనుమ అని రామచంద్రమూర్తి దగ్గర ఉంటే ఇలా ఉంటారు హనుమ. మీరు ఇప్పటికీ తిరుపతి వెడితే తీర్థం ఇచ్చే దగ్గర చూస్తే ఇలా పెట్టుంటారు, ఇలా నిలువుగా పెట్టుంటారు. ఆజ్ఞాపాలక హనుమ అంటారు. మనిషి ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. అందుకే 1 నోరు 2 చెవులు.
ఇది లోకానికి చెప్పడానికి ఏనుగు యొక్క ముఖం చెప్తుంది. అందుకే మీరు చూడండి, చెయ్యి వేరుగా ఉంటుంది, నోరు వేరుగా ఉంటుంది. మిగిలిన ప్రాణులకి చెయ్యి ఇలా అడ్డం పెడితేనే తెలుస్తుంది. ఏనుగు ఒక్కదానికి మాత్రం నోటికి అడ్డంగా చెయ్యి వస్తుంది. నోరు కిందకు ఉంటుంది, తొండం అడ్డంగా ఉంటుంది. దాని తొండమే దానికి చెయ్యి అయినప్పుడు, తొండం అడ్డంగా ఉంది అంటే చెయ్యి అడ్డంగా ఉందా లేదా? నోటికి అడ్డంగా చెయ్యి పెట్టుకున్నటువంటి ప్రాణి ఎవరు? తనంత తానుగా ఏనుగొక్కటే. దంతములు రెండు పక్కకి ఉంటాయి, అవి నవలడానికి పనికిరావు. అంటే తినడం కోసం దంతాలు కాదు, మాట్లాడడం కోసం నోరు కాదు. బహు తక్కువ మాట్లాడి ఎక్కువ విని మౌనము చేత తరించు. ఇది లోకానికి సందేశమిచ్చేటటువంటిది. సమస్త మనుష్య జాతికి గురువుగా నిలబడి మాట్లాడగలిగినటువంటి ముఖం తనంత తానుగా ఉన్న ఏకైక ప్రాణి ఏనుగు. అందుకే ఏనుగు ముఖానికి అంత గొప్పతనం ఉంది. మహాదంతి వక్త్రాపి అని శంకర భగవత్పాదులు అనడానికి కారణం అది. అంత పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడు. అందుకే విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకోండి అని పిల్లలతో దండం పెట్టిస్తుంటారు తప్పకుండా. ఎందుకని? నువ్వు తెలుసుకోవడం కాదు, ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలిసి ఉండడం కూడా చాలా అవసరం. ఎక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏది జ్ఞాపకం రావాలో అది రావాలి. ఎక్కడ ఎక్కువ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడకుండా కూర్చోగలగాలి. ఎక్కడ ఏం చెయ్యాలో అది చెయ్యాలి. అంతేకాని అన్ని వేళలా ఒకలా ప్రవర్తించకూడదు. అదే పనిగా మాట్లాడుతూ ఉండకూడదు మనిషి. అది చాంచల్య బుద్ధి. మనిషి తొందరగా పాడయ్యేది, ఎక్కువ పాపాన్ని మూట కట్టుకునేది దేనివల్ల అంటే మాటల వలననే మూట కట్టుకుంటాడు. ఎందుకంటే మాటకి లౌల్యం ఉంటుంది, అందులో ఒక సంతోషం ఉంటుంది. అవతల వాడిని వెటకారం చేసి మాట్లాడడంలో ఓ సంతోషం ఉంటుంది. అదే పనిగా వెటకారం ఆడుతున్నాడు అనుకోండి, పాపం మూట కట్టుకుంటాడు. ఎక్కువ పాపం దేనివల్ల మూట కట్టుకుంటాడు అంటే మాటల చేత మూట కట్టుకుంటాడు. అందుకే దోషం దొల్లకుండా ఉండాలి అంటే తక్కువ మాటలు మాట్లాడాలి తప్ప ఎక్కువ మాట్లాడకూడదు. నోటికి చెయ్యడ్డు పెట్టుకుని మనుష్య ప్రాణి ఎలా బ్రతకాలో సూచించేటటువంటి ముఖము తనంత తానుగా ఉన్నవాడెవరు అంటే విఘ్నేశ్వరుడు. పైగా వేదం ప్రమాణవాక్కు మనకి. ఆ వేదం 84 లక్షల జీవరాశుల్లో 3 ప్రాణులను ఉత్కృష్ట ప్రాణులు అని పిలిచింది. ఉత్కృష్ట ప్రాణులు అంటే చాలా గొప్పవి అంది. ఏ కారణం చేత వీళ్ళు ముగ్గురు గొప్పవారు అని అడిగారు. అడిగితే వేదం ఈ ముగ్గురు ద్వైపములు అంది. ద్వైపం అంది. ద్వైపం అంటే ఏదైనా పుచ్చుకోవాలి లోపలికి అంటే 2 అంచెలలో తీసుకోవాలి. ఒకరికి ఇచ్చేయాలి అంటే ఒక అంచెలో ఇచ్చేస్తే అటువంటి ప్రాణులని ద్వైపములు అంటారు తప్ప, ఒక అంచెలో లోపలికి పుచ్చుకుని ఇచ్చేటప్పుడు 2 అంచెల్లో ఇచ్చిందనుకోండి హీనప్రాణి అని గుర్తు. 2 అంచెలలో లోపలికి పుచ్చుకొని ఒక అంచెలో బయటికి ఇచ్చే ప్రాణులు అన్ని ప్రాణులలో 3 ఉన్నాయి. 1 మనుష్యుడు, 2 కోతి, 3 ఏనుగు, 4 లేదు. నే చెప్పట్లేదు, వేదం చెప్పింది ఈ మాట. ఎందుకని? నేను అన్నం తినాలనుకోండి, లేకపోతే నేను పండు తినాలనుకున్నాను అనుకోండి, ముందు చెయ్యి పెట్టి పండు పట్టుకోవాలి. 1 తెచ్చి నోటి దగ్గర పెట్టుకోవాలి. 2 అంచెల్లో కదా పుచ్చుకుంటున్నాను. అన్నం తినాలి, చెయ్యి పెట్టి అన్నం ముద్ద తీయాలి, అప్పుడు నోట్లో పెట్టుకోవాలి. 2 అంచెలు. నేను మీ దగ్గర నుంచి ఓ యాపిల్ పండు పుచ్చుకోవాలి, నేను ఇలా తీసుకోవాలి, నా దగ్గర పెట్టుకోవాలి. 2 అంచెలు. పుచ్చుకోవాలంటే 2 అంచెలు. ఇవ్వాలంటే నేను మీకు పండిచ్చేయాలనుకున్నాను అనుకోండి, ఇలా తీసి ఇచ్చేస్తాను. ఇచ్చేసేటప్పుడు 1 అంచె, పుచ్చుకోవాలంటే 2 అంచెలు. అంటే పుచ్చుకోవడం తక్కువ పుచ్చుకో, ఒకరికి పెట్టుకోవడం ఎక్కువ పెట్టుకో. ఇది సహజంగా ఉన్న ప్రాణులు ఏవి అంటే 2. కోతి అంతే, చేత్తో ఒకసారి పుచ్చుకుని నోట్లో పెట్టుకు తింటుంది. అదే కాలుగా వాడుకుంటుంది, మళ్ళీ ఇలా పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. ఏనుగంతే, తొండంతో పట్టుకుంటుంది, నోట్లో పెట్టుకుంటుంది. ఇచ్చేయాల్సి వచ్చిందనుకోండి, అక్కడ ఉన్న అరటిపళ్ళ అత్తలను తీసి ఇలా ఇచ్చేస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
అసక్తుడైన వాడిని ఆసక్తి కలిగిన వాడిలాగాను, అసుఖి అయిన వాడిని సుఖి అయిన వాడిలాగాను చేస్తూ ఉంటుంది. ఇదే విధంగా జ్ఞాన సంఘంతోనూ సత్వగుణము బంధిస్తూ ఉంటుంది. జ్ఞానం అనేది సుఖంతో పాటుగా చెప్పబడి ఉండటం చేత అది కూడా విషయమైన క్షేత్రమై ఉన్న అంతఃకరణం యొక్క ధర్మమే కానీ ఆత్మ యొక్క ధర్మం కాదు. అవిద్య వల్ల క్షేత్ర ధర్మాలైన సుఖము, జ్ఞానము మొదలైనటువంటి వృత్తుల యొక్క రూపమైన వికారాన్ని ఆత్మపై జీవుడు ఆరోపించుకుంటున్నాడు కదా, తను తానే అన్నీ కూడా. ఎందుకంటే ఆ సుఖ జ్ఞానాలు ఆత్మ యొక్క ధర్మమే అయి ఉన్న పక్షంలో వాటితో సంఘం అనేది ఏర్పడే సాధ్యమే లేదు కదా. అంటే నిర్ణయించి చెప్తున్నాడు ఇక్కడ, ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. ఆ అర్థమయ్యేటట్టు చెప్పే విచారమే ఇంకా మనకు అర్థం కాలేదు, ఇంకా ఏదో జటిలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. జటిలమైంది ఏదో అర్థమైనట్టుగా, జటిలమైంది విప్పదీసి బాగా మనకు అర్థమయ్యేటట్టు చెప్పేది జటిలంగా, ఏదో చాలా బుద్ధివంతుల్లాగా ఉన్నామనిపిస్తుంది. కాన్సన్ట్రేషన్ చాలదు మనకు. అందుకని బంధం అనేది కూడా ఏర్పడదు అని చెప్పుకొని వచ్చాడు ఇక్కడ. స్వస్వరూపమే ఆత్మ యొక్క ధర్మము అయి ఉండటం చేత ఆత్మకు సుఖంలో కానీ జ్ఞానంలో కానీ సంఘం కానీ బంధం కానీ ఏర్పడే అవకాశమే లేదు కదా. అందువల్ల పైన చెప్పుకున్నట్టుగానే అర్థాన్ని చెప్పుకోవాలి. ఇప్పటికి నేను చెప్పేసి నింటే దీన్నంతా ఎప్పటికైనా మీకు జ్ఞానం వచ్చి నా గురువుగారు ఏం చెప్పారని మీరు ఆ పుస్తకంలో కానీ లేక వింటే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆహా, చెప్పేశారు ముందుగానే, మనము గ్రహించలేమని అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకవేళ కష్టపడి ఇప్పుడే గ్రహించారనుకోండి, అంతకన్నా భాగ్యవంతులు మీరు అని చెప్పుకోవచ్చు. సత్వగుణం మంచిదే కానీ అది కూడా బంధాన్నే కలిగిస్తుందని భగవంతుడు ఇక్కడ సూచించాడు. కాకపోతే ఈ సత్వగుణంలో ఉన్నవాడు జ్ఞానాభిలాష చేత బంధించబడి ఉంటాడు కనుక ఇది రజస్సు తమస్సు నుంచి వచ్చే బంధమంతా చెడ్డది కాదు, కానీ ఇది కూడా బంధమే. జీవాత్మకు అన్ని గుణాలు బంధాలే. బంధాలను మించినది పరమాత్మ స్వభావం మాత్రమే. ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే పాపాది దోషాలు లేకుండా ఉండాలని సూచించేందుకోసమే అనఘ అనే పదాన్ని భగవంతుడు ప్రయోగించాడు. సత్వగుణము జ్ఞాన సంఘాన్ని కలిగిస్తుంది అని చెప్పటం చేత అది జ్ఞానకారకం అయ్యింది కదా. మరి బంధం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానం అనేది బంధాన్ని పోగొట్టేది కదా అనే ప్రశ్న మనకు కలుగుతుంది. దానికి సమాధానం ఏమిటంటే సత్వగుణము జీవుణ్ణి నేను సుఖిని, నేను జ్ఞానిని అనే అభిమానం కలవాడిగా చేస్తుంది సత్వగుణం. ఈ అభిమానం అంతఃకరణ వృత్తి అయినటువంటి సుఖాన్ని, అంతఃకరణ ధర్మమైనటువంటి జ్ఞానాన్ని ఆత్మలో ఆరోపించి జీవుణ్ణి బంధిస్తుంది. అందువల్ల ఇది పనికిరాదు అని చెప్తూ, రజోరాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఓ కుంతిపుత్ర, రజోగుణము రాగాత్మకమై ఉంది అని తెలుసుకో. అది తృష్ణ మరియు ఆసంగం అనేటువంటి వాటిని కలిగిస్తుంది. ఆ రజోగుణము దేహిని కర్మసంగంతో బంధిస్తుంది. ఇది గైరికాది ధాతువుల రంగులాగా అంటుకుంటుంది, మనస్సును రంజింపజేస్తుంది. కనుక ఇది రాగాత్మకము. ఈ రజోగుణము ఇహపర ఫలాలనిచ్చే కర్మలయందు ఆసక్తిని కల్పించి దేహిని బంధిస్తుంది. తృష్ణ అంటే దొరకని దానియందు అభిలాష, అసంగం అంటే దొరికిన దానియందు మనస్సు సంతోషించడము అనే బంధం. ఈ రెండు కూడా రజోగుణం వల్లే కలుగుతాయి. తృష్ణా సంగాలే రాగద్వేషాలకు కారణమై ఉన్నాయి. 6వ శ్లోకంలో బధ్నాతి బంధిస్తుంది అని చెప్పి ఇక్కడ నిబధ్నాతి అని చెబుతున్నాడు. అంటే రజోగుణము జీవుణ్ణి తప్పక బాగా గట్టిగా బంధిస్తుంది అని చెప్పటమే అభిప్రాయం. సత్వగుణ బంధము జ్ఞానానికి కారణమై శుద్ధ సత్వమై మేలు చేస్తుంది.
కానీ రజోగుణం అలా కాదండి, ఇది బాగా బంధించి కర్మసంగాన్ని కలిగిస్తుంది, దేహాభిమానాన్ని కలిగించి బాగా బంధించి వేస్తుంది. ఈ రజోగుణం గలవారు ఇహలోక పరలోకాల ఫలాలను కలిగించే కర్మలలో ఆసక్తి కలవారే వాటిలో తత్పరులైపోతారు. ఈ తత్పరతే ఏమవుతుంది? అది ఈ తత్పరతే మనం తెలుసుకుందామేమో. ఏం కావచ్చు అది? అదే కదా బంధం అంటారు దాన్ని. ఇక తమో గుణం యొక్క లక్షణాన్ని, అది బంధించే తీరును ఇలా తెలపబోతున్నారు ముందు. ఎట్లా బంధిస్తుందని. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. భరతవంశంలో పుట్టిన ఓ అర్జున, ఈ తమో గుణమైతే అజ్ఞానము సర్వదేహంలోనూ మోహంలో పడవేసేది అని కూడా తెలుసుకో. అన్ని దేహాల్లోనూ ఇది జీవుణ్ణి ప్రమాద ఆలస్య నిద్రలో, మూడవ గుణమైనటువంటి ఈ తమో గుణం అజ్ఞానం నుండి పుట్టిందని తెలుసుకోవాలి. తమో గుణం ఇదే అందరికీ మోహాన్ని కలిగించేది. మోహం అంటే అవివేకం. ఇక్కడ భగవంతుడు మోహనం అనే పదాన్ని ప్రయోగించాడు. లోకంలో మోహనం అనే పదానికి సుందరం అనే అర్థం కూడా ఉంది. ఈ తమో గుణం కూడా ముందు చూడటానికి బాగానే ఉంటుంది, పోను పోను పూర్తిగా ఆక్రమించి జీవితాన్ని చీకట్లో నింపేస్తుంది. సూర్యాస్తం అయ్యే పూర్తిగా చీకటి పడకముందు ఉండనట్టుగా కొద్దిగా వెలుతురు ఉంటుంది, చూస్తూ ఉండగానే చీకటి ఆవరిస్తేస్తుంది. అమావాస్య చీకటి కమ్ముకుంటుంది. తమో గుణం కూడా మొదట్లో బాగున్నట్టుగా కనిపిస్తుంది, ఆ తర్వాత ఆక్రమించి సర్వనాశనం చేస్తుంది. ఇది ఎవరికైనా ప్రమాదమే. ఇది పుట్టేది కూడా ప్రమాదము, ఆలస్యము, నిద్ర అనే వాటితోనే పుడుతుంది. నిద్ర అంటే సోమారితనం, శ్రద్ధ లేనటువంటిది. ప్రమాదం అంటే పొరపాటు, ఆలస్యం అంటే సోమారితనం. నిద్ర అంటే అందరికీ తెలిసిందే, ఒక పొరపాటు 100 పొరపాట్లకు కారణమవుతుంది. ఈ తమో గుణం జీవుడితో పొరపాట్లు చేయిస్తూనే ఉంటుంది. చాలామంది అంటారు, నిద్రపోతే ఏ పాపాలు చేయం కదా అని. అది అసలు అదే పాపం, అంత నిద్రపోతే. అది ఈ పొరపాట్లలో 3వ పొరపాట్లలో అత్యంత అపాయమైనటువంటిది. మరిచిపోవటమే ప్రమాదం అని మనం సనస్సు జాతీయంలో చెప్పుకున్నాం కదా. తమో గుణము అజాగ్రత్తకు కారణమవుతుంది. అలసత్వం ఉంది, అలసత్వం, సోమారితనం, అలసత్వం, ఆలస్యం అంటారు. లస అంటే ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండటం అని అర్థం. అలసం అంటే ఆ ఉల్లాసం లేకపోవటం, అలసం. లస, అలసం. ఈరోజు చేయవలసిన పనిని రేపు చేద్దాం అనుకోవటం, ఇప్పుడే చేయాల్సిన పనిని మళ్ళీ ఎప్పుడో చేద్దామని అనుకోవటం, ఇవన్నీ తమో గుణానికి సంకేతాలు. ఉత్సాహంగా ఉండాల. తమో గుణం ఇలా సోమారితనంలో బంధించి మోసం చేస్తుంది. ఫలానా సమయానికి వెళ్ళాల్సి ఉండగా ఆ సమయానికి వెళ్ళలేనప్పుడు ఆలస్యం అయ్యింది అనే పదాన్ని వాడతాం కదా. అక్కడ ఆలస్యం అంటే పదానికి డిలే అని అర్థం చెప్పుకుంటున్నాం. అక్కడ కూడా చాలామంది సోమారితనం వల్ల, క్రమశిక్షణ లేకపోవటం వల్లే సమయపాలన చేయలేకపోతున్నారు వాళ్ళు. తమో గుణంతో జన్మే గడిచిపోతుంది. జీవుడు పొందవలసింది పొందలేకపోతాడు. ఇక నిద్ర, అతి నిద్ర పనికిరాదని భగవంతుడు యుక్తాహార విహారస్య అనే 6వ అధ్యాయం 17వ శ్లోకంలో చెప్పాడు. అతి నిద్ర వల్ల తమో గుణం పుడుతుంది, తమో గుణం వల్ల అతి నిద్ర పుడుతుంది. ఇలా ప్రమాదము, ఆలస్యము, నిద్ర అనే వాటితో జీవుణ్ణి బాగా బంధించి వేసి ఈ తమో గుణాన్ని విడిచిపెట్టాలి. తమస్సు ఎక్కువగా పనిచేస్తూ ఉంటే మనిషి చురుకుగా ఉండలేడు. చురుకుదనం లేకపోవటాన్ని తమో గుణంగా తెలుసుకోవాలి. చాలామంది మందగతులుగా ఉంటారు, సమో గుణాలుగా ఎక్కడో యోచన చేసుకుంటూ. పనులు చేస్తే అలసిపోవటం సహజం, కానీ కొందరు ఏమీ చేయకుండానే అమ్మో అలసిపోయానంటారు. రాబోయే 17వ శ్లోకంలో తమో గుణం వల్ల అజ్ఞానం పుడుతుంది అని చెప్పబోతున్నారు.
ఇక్కడేమో అజ్ఞానం వల్ల తమో గుణం పుడుతుందని చెబుతున్నారు. ఇది ఎలా కుదురుతుంది? కొడుకే తన తండ్రికి తండ్రి కాలేడు కదా అంటే ఇక్కడ బీజవృక్షాల్లాగా తమస్సుకు అజ్ఞానానికి అన్యోన్యాశ్రయ సంబంధం ఉంది అని తెలుసుకోవాలి. తమో గుణం వల్ల అజ్ఞానం వృద్ధి చెందుతుంది, అజ్ఞానం వల్ల తమో గుణం పెరిగిపోతుందని తెలుసుకోవాలి. అంతఃకరణం మరి ఇంద్రియాల వ్యర్థమైన చేష్టలను, శాస్త్రవిహితమైన కర్మలను అవహేళన చేయటానికి కూడా ప్రమాదం అని పేరు దీనికి. నిద్ర అంటే గురకపెట్టి గాఢ నిద్రపోవటం అని మాత్రమే కాదు, తంద్రను, స్వప్నాన్ని, సుషుప్తిని కూడా కలిపి ఇక్కడ నిద్ర అని పిలుస్తున్నారని తెలుసుకోవాలి. ఇక ఇప్పుడు భగవంతుడు గుణాల వ్యాపారాన్ని సంక్షేపంగా చెప్పబోతున్నాడు ఇక్కడ. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. ఓ భారత, సత్వము సుఖంలో సంఘాన్ని కలిగిస్తుంది, రజస్సు కర్మలో సంఘాన్ని కలిగిస్తుంది, తమస్సు అయితే జ్ఞానాన్ని ఆవరించి ప్రమాదంలో సంఘాన్ని కలిగిస్తుంది. సంఘాన్ని కలిగించటం అంటే ఆసక్తిని కలిగించి అంటుకునేలాగా చేయటము అని. సత్వగుణంలో ఉన్నవారు ఎప్పుడూ మంచి పనులే చేస్తూ ఉంటారు, మంచే మాట్లాడతారు, మంచే చూస్తారు, మంచే ఆలోచిస్తారు, ఇందులో తప్పేమి లేదు. కానీ ఇవన్నీ సుఖం కోసమే చేస్తారు. సుఖం కోసం ప్రయత్నం చేయటం దోషమేలా అవుతుంది అనే ప్రశ్న సహజంగానే కలుగుతుంది. దోషం కాదు, కానీ అన్నీ మనం అనుకున్నట్టు అవ్వవు. అందువల్ల సుఖం కలగనప్పుడు సాధకుడు సత్వగుణం నుంచి జారిపోయే అవకాశం ఉంది. అందువల్ల సత్వగుణాన్ని సుఖం కోసం కాకుండా ఆత్మానుభవం కోసం చేసే సాధనలో వినియోగించుకోవాలి అని భగవంతుడు ఇక్కడ సూచిస్తున్నాడు. సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోవటంలో సుఖాని కోసరం కాదు, ఆత్మానుభవాన్ని పొందటానికి. సుఖాన్ని కోరుకోవటం అనేది తప్పు కాకపోయినా అది సమత్వం కాదు కనుక అది దాన్ని విడిచిపెట్టాలి. రజోగుణం ఎప్పుడు ఏదో ఒక కర్మ చేయమని చెబుతూ ఉంటుంది. అప్పుడు మనస్సు చంచలమైపోతుంది. ఆ రజోగుణంతో జీవులు శాస్త్రవిహిత కర్మలే చేస్తారు, కానీ వాటిని సకామంగా చేస్తారు. ఇది నానా ప్రకారాలైనటువంటి భోగాల యందు కోరికను కలిగిస్తుంది కదా సకామం. వాటిని పొందేందుకోసం ఆయా కర్మలలో జీవుడు ప్రవర్తించేలాగా చేసేది కూడా ఈ రజోగుణమే. ఈ అదిగా నేను ఏదో మంచి కర్మ చేస్తున్నా అనుకున్నాను, దాంట్లో సకామ ఏదో ఆశతో చేస్తున్నాడు. సత్వంతో కలిగే వివేకాన్ని అంటే జ్ఞానాన్ని తమో గుణం ఆవరించేస్తుంది. ఆ ఆవరణంతో కప్పబడిన వాడు ప్రమాదంలో పడిపోతాడు. ప్రమాదో నామ ప్రాప్త కర్తవ్యాకారణం అని భగవత్పాదాచార్యులు చెప్పారు. అంటే తప్పక చేయవలసిన కర్తవ్యాన్ని చేయకుండా పోవటం అని అర్థం. కర్తవ్యాన్ని చేయకపోగా దాన్ని కొందరు అవహేళన కూడా చేస్తూ ఉంటారు, చేయకూడని దానిని కూడా చేస్తూ ఉంటారు. దీనికి తమో గుణమే కారణం. ఈ తమో గుణము జ్ఞానాన్ని ఆవరించి ఊరుకోదు, అనర్థకారకాలైనటువంటి పాపకర్మలు చేయిస్తూ ఉంటుంది, ఉరుక కూర్చోపెట్టదు. ఎన్నోసార్లు మనం మాయ కమ్మి తప్పులు చేస్తూ ఉంటాం. అందువల్ల తమస్సు ఆవరించకుండా జాగ్రత్త వహించాలి. తమస్సు ఆవరిస్తుంది అనే సంగతి తెలియటం కూడా కష్టమే కదా. కొన్నిసార్లు తెలుస్తుంది, అలా తెలిసిన వెంటనే ముందుగా జాగ్రత్త పడాలి. తమో గుణంలో సరి అయిన నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు గాను, చెడు నిర్ణయాలు మంచి నిర్ణయాలు గాను కనిపిస్తూ ఉంటాయి. ప్రకృతితో ఈ మూడు గుణాలు ఏ విధంగా కలిసిపోయి ఉన్నాయో మనలో కూడా అలాగే ఉంటాయి కదా. ఒక్కొక్కసారి ఒక్కో గుణం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఈ గుణాలు పైన చెప్పిన తమ పనులు ఎప్పుడు చేస్తాయి అనే ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు.
రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. ఎంత బాగుంది ఓ భారత. రజస్సును తమస్సును తిరస్కరించి సత్వం కలుగుతుంది. రజస్సు సత్వాన్ని తమస్సును కూడా తొక్కి పైకి వస్తూ ఉంటుంది. అలాగే తమస్సు సత్వరజస్సులను గెలిచి పైకి వస్తూ ఉంటుంది. ఇది పోట జరుగుతూనే ఉంటుంది, పోటీ. రజస్సును తమస్సును వెనక్కి నెట్టేసి సత్వగుణం ఎప్పుడూ గెలిచి వస్తూ ఉంటుందో అప్పుడు పుట్టి పెరిగినటువంటి ఆ సత్వగుణం తన కార్యమైన జ్ఞానము, సుఖము మొదలైన వాటిని కలుగజేస్తుంది. అలాగే రజోగుణం సత్వతమస్సులను గెలిచి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు తన కార్యమైన తృష్ణ, వ్యవసాయము మొదలైన వాటిని కలుగజేస్తుంది. ఇక తమస్సనే పేరుగల గుణం సత్వరజస్సులను గెలిచి ఎప్పుడైతే పెరిగి పెద్దదవుతుందో అప్పుడే జ్ఞానాన్ని ఆవరించుకోవటము మొదలైన తన కార్యాలను చేయటం మొదలు పెడుతుంది. ఎప్పుడు ఏ గుణము తోసుకొని ముందుకు వస్తుందో గమనించుకొని జాగ్రత్త పడగలిగితే జీవితం సుఖమయంగా ఉంటుంది. ఇది మళ్ళీ మళ్ళీ మీరు వినండి, ఎంత అద్భుతంగా చెప్పుకొని వస్తున్నారు. ఎందుకంటే ఇది జ్ఞానంతో మోక్షాన్ని పొందటం. ఇవి కొంతమందికి చాలా సులభం కూడా అవుతుంది. ఎందుకంటే 3 భాగాలు చేసుకున్నారు కదా. చాలామంది భక్తి యోగంలో పడిపోతారు, అట్లనే కర్మయోగంలో పడతారు. కర్మతో కూడా ముక్తిని పొందవచ్చు, భక్తితో కూడా పొందవచ్చు, జ్ఞానంతో కూడా పొందవచ్చు. కానీ ఇక్కడ కర్మతో పొందినవాడు మళ్ళీ తిరిగి వస్తాడు, భక్తితో పొందేవాడు మళ్ళీ వస్తాడు. అదే జ్ఞానంతో పొందేవాడు యొక్క ముక్తి తిరిగి రాడు. అందుకని జ్ఞానం చాలా ముఖ్యమైనది. జ్ఞానం కఠినం తెలుసుకోవటం, భక్తి సులభంగా ఉంది. ఆయన భజించుకొని అన్నీ వదిలేస్తే సరిపోతుంది, త్యాగం చేసేస్తే. అదే ఉంది కర్మ కూడా అంతేనే, నిష్కామంగా కర్మ ఆచరిస్తాం. దానికేమి కొంచెం సులభం, కర్మం కొంచెం కష్టమే, భక్తి సులభమే. అయినప్పటికీ దీనికి చక్రాలు ఉన్నాయి, మళ్ళీ వాపస్సు. అది రాకూడదు కదా, మోక్షం పూర్తిగా పొందాలి కదా మనం. దానిలోనూ మోక్షం పొందేటువంటి విధానాలు ఎట్లా ఉన్నాయి అనేది కూడా చెప్పుకొచ్చాడు కదా. అయినప్పటికీ పుట్టక ఉంది మళ్ళీ, ఎందుకంటే జ్ఞానాన్ని పొందలేదు కదా, జ్ఞానం కఠినం కదా. అందుకని చివరిలో జ్ఞానకాండ పెట్టాడు. అందుకని మళ్ళీ చదువుకోవటం, వినటం, చర్చించుకోవటం మనసులోనే వచ్చేస్తుంది జ్ఞానం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.